తల్లికి పొద్దు స్నానం పూజలు పునస్కారాలు. ఆ 7 కొండల వాడు ఏ అదృష్టవంతుడి ఇంట్లో నేనున్నాడు. ఎవరు ఎవరది? సుబ్బయ్య రావా? ఇదేనా రావడం? ఏమే తరగతిపో నుంచి మీ సుబ్బయ్యనే వచ్చాడు. రాబా, అంతా బాగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు. ఏం బావా దారి తెప్పి వచ్చినట్టున్నావు? ఏదో దారి చూసుకునే వచ్చాను. ఏమన్నయ్యా అంతా కులాసా? అంతా కులాసేనమ్మా. ఎట్టాగైతేనే ఇన్నేళ్లకైనా ఈ బీద చెల్లెలు గుర్తొచ్చింది, అంతే చాలు. ఆగవే రంగమ్మ తల్లి, నువ్వు మా మల్లయ్యతో సంబంధం చేయబోతున్నావుగా, ఆ తర్వాత పిలిచినా పలుకుతావా లేదో? అదేమిటన్నయ్య ఆలోచన కూడా అందని మాట అంటున్నావు. అంతేనమ్మాయి, అదృష్టం అలానే వస్తుంది. మన మల్లయ్య తమ్ముణ్ణి పిల్లని చూసిరారా అని పిల్లత్త గారింటికి పంపిస్తే దాంట్లో మన అమ్మాయిని చూసేదాన్ని. ఇంకే దీన్నే చేసుకుంటానని హఠం వేశాడు. పోయిరావే చిన్నయ్య అని మల్లయ్య నన్ను తగిలాడు. మంచిదే కానీ కట్నాలు కానుకలు వాళ్ళతో మనమేం తూగలమన్నయ్యా? తోగా వద్దు తూతా వద్దు కానీ నువ్వు ఊరుకో. ఎప్పుడో తీరిపోయిన పొత్తులు మళ్ళీ ఇప్పుడే ఇక పువ్వయ్య మాట మొదలే పొత్తుకు పాపులాడతావు కానీ అమ్మాయి సుఖం చూడటం లేదు. ఆస్తి అంతస్తులే గాని ఆంతర్యం లేని సుతరకం చేయడం వల్ల అవస్థలే బావా మిగిలేది. వాళ్ళు ఉన్నవాళ్ళు ఇతర బిందెలు, మేము లేని వాళ్ళం మట్టి కుండలు. ఏది దేనికి తగిలినా చివరికి పగిలేది మట్టి కుండలే. శరీరా మోకాలు అడ్డుతున్నావు. వద్దు బావా, సుర్లు కోసం పోయి ఉర్రు తగిలించుకోవడం ఎందుకు? గంటకు తగ్గ బొంతని ఏదో మాకు తగ్గ చోట ఇచ్చుకుంటాం. ఉండేవాడు రాజు కంటే దొడ్డవాడని నీ మాటే నీదే. కాదు బావా, ఆలోచించే చెప్పాను. కాదన్నా నువ్వేమి అనుకోవద్దు. సరే, కట్టినా కంపనా కాలకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? చేస్తానమ్మా. అదేమిటన్నయ్య రాకొచ్చావు, భోజనం చేయకుండా వెళ్తావా? కతికితే అతకదమ్మా, ఎలాగైనా అతికించాలని నా బాధ. వస్తాను శివయ్య. రావద్దంటావా? చెప్పు. కాదు బావా, నీ మాట కాదనాల్సి వచ్చింది అని ఆలోచిస్తున్నాను. వద్దు గాని అమ్మాయిని గోపాయికి ఇచ్చే విషయం ఆలోచించు. దాంతో పగలు పట్టింపులు పోతాయి. ఎప్పట్లాగా అందరం ఒక్కటైపోతాం. నా మాట విను. కూడే కాపరాన్ని కూలదైపోతాం. వస్తానమ్మాయి. ఏమిదా అమ్మడు, అంతా విన్నావుగా? నాకు అసలు పెళ్ళే వద్దు నాన్న. పిచ్చి తల్లి. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.